ఒకరకు వేడుదాం. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కారవేమయ. అంటే కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. ప్రభు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు, దేశం కొరకు, ఆశ కొరకు. ఆ ప్రార్థనలో మేమున్న ఏరియా అది విజయనగరం ఏరియా అంటారు. అయితే విజయనగరం హౌసింగ్ బోర్డ్ అక్కడ ఉన్న కృష్ణ కాలేజ్ లేకపోతే చర్చ్ దగ్గర ఉన్నది, అక్కడ హాస్పిటల్ ఏరియా. అలా అటుపోతే ఆ నగరాల గల్లీల ఏమంటారు, ఇంద్రనగర్, కుక్కడి నగర్ అంట. అది అయిన తర్వాత అంటే బాధపడింది. ఇవన్నీ ఈ స్థలాలన్నింటిలో పరిశుద్ధాత్మ అన్ని మంటలు పండించాలి ద్వారా. తర్వాత వచ్చిన సేవకులు మండింపబడాలి. మంట అభిషేకంతో వాళ్ళు వెళ్ళాలి. ఆ స్థలం వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రారంభించాలి. మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కొంచెం ఇది అడిగిన పిల్లలు అని నేను అడిగితే కుదిస్తాను. ఆయన జాగ్రత్త. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కాదు, అత్యధికంగా ఎక్కువ దానికి ఫినిష్ లేదు, ఫుల్ స్టాప్ లేదు. అట్లా ఈ దేవుడు ఈ సభల ద్వారా అంతటి మహత్కార్యము చేయాలని కాంక్షిస్తున్నా, విశ్వాసం ఇస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, నమ్ముతున్నా. ఈ ప్రార్థన దాని కొరకే. ఫస్ట్ మీటింగ్లోనే దేవుడు తన అభిషేకాన్ని, పరిశుద్ధాత్మానికి, వేగాన్ని పంపించాలి. ఫస్ట్ మీటింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా అది అలసట, బలహీనత, ఏది లోటు ఉండకూడదు. ఎక్కడ 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 అన్నట్లయితే ఉండాలి. దేవుని స్తోత్రం. అవన్నీ జరగాలంటే నిరీక్షణతో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. పెద్ద గుంపు తెలియనుంటారని చెప్పాలి. ఆయన ఏం చెప్పాడు? అంటే వేల మంది అనుకోవాలి మనం. దేవుని ఆ ప్రార్థనకు అంత వాల్యూ ఉండదు. మనం ఇంకా చేసే ప్రార్థనకు అంత వాల్యూ ఉండదు. వాల్యూ కానీ స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 కానీ 1 గంట కానీ ఇదేమే కాదండి. వాకింగ్ సెలవు పాస్ చెప్తారా?